Lulu that ran away and that publicly stated they'll invest in every state of India except Andhra Pradesh is now coming back and investing here in Visakhapatnam. Apart from the investments, I mean, we can talk in crores, but what got me excited is the number of jobs it's going to create. What is important for India today is the number of jobs we're going to create. And this is going to be a very important landmark to kickstart the economic activity here in Visakhapatnam. ఇప్పుడు లూలు అనేది మన వైజాగ్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ మనది న్యూగా స్టేట్ ఏర్పడి చాలా టైం అయింది కానీ డెవలప్మెంట్ ఏం లేదు. సో లూలు మాల్ అనేది ఇక్కడ వచ్చింది అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ మేము చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో లూలు మాల్ వచ్చేసరికి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఒక 8,000 10,000 పీపుల్ అనే వాళ్ళకి సింపుల్గా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా డెవలప్మెంట్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మనం గ్యాదర్ చేస్తామో దాన్ని బట్టి స్టేట్ అనేది ముందుకెళ్తుంది. స్టేట్ ఎప్పుడైతే ముందుకెళ్తుందో అండ్ ఎకనామికల్గా మన స్టేట్ అనేది కొంచెం బాగుపడుతుంది. ఇది చాలా మంచి పని అండి. గత ప్రభుత్వంలో మనకి ఏంటంటే వెళ్ళిపోయిందని విన్నాను. అంతేకాదు వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఇంకెప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రామని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారంటే లైక్ ఈ ప్రభుత్వం ఎంతో కష్టపడినట్టుంది, వాళ్ళు మళ్ళీ ఒప్పించాలి. ఇది చాలా శుభసూచకం మన రాష్ట్రానికి. ఈ విధంగా అభివృద్ధి అయితే ఎప్పుడైతే మన స్టేట్ మన అభివృద్ధి అవుతుందో మనం ఇండియాలో కూడా మంచి పొజిషన్లో ఉంటాం, ప్రపంచంలో కూడా మనకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో లూలు మాల్ ఉంది, అంత ఫేమస్ అన్నది మనకు కూడా తెలుసు. అలాగే ఇక్కడ కూడా ఒక లూలు మాల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నది తీసుకుని వచ్చారు అనుకోండి. ఓకే, మా దగ్గర కూడా ఒక మంచి కంపెనీ ఉంది, లైక్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. ఇలాగ మంచి మంచి కంపెనీస్ అన్నవి వస్తే మేము కూడా గొప్పగా చెప్పుకుంటాం కదా, మా స్టేట్లోనే ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్. సో మీరు కూడా మా స్టేట్కి వచ్చి చూడండి అని చెప్పొచ్చు కదా.